శ్రీ గురుభ్యో నమ. మనకు ఛాందోగ్యోపనిషత్తు బోధిస్తున్నటువంటి అభయానంద సరస్వతి గారికి అనేక నమస్కారములు. ఈనాడు ఛాందోగ్య మననము ఇప్పుడు చెప్పినట్లుగా మూడవ అధ్యాయము. మూడవ అధ్యాయంలో 10 ఖండాలు చూసి ఉన్నాం. ఈనాడు 11వ ఖండాన్ని చూడవలసి ఉన్నది. 11వ ఖండంలో ఉండే మంత్రాలు ఏమిటో ముందు చూద్దాం. అథ తృతీయాధ్యాయస్య ఏకాదశ ఖండ. తృతీయాధ్యాయంలోని 11వ ఖండము. సో ఉదయాస్తమయాలను బోధించినటువంటి తరువాత మనకు సూర్యుని రకరకాలుగా అనుగ్రహాన్ని కోరుతూ ఉపాసన చేశాం. అథ అటు పిమ్మట తత ఊర్ధ్వ ఉదేత్య నైవోదేత నాస్తమేత ఏకల మధ్యే స్థాత. అథాట్ పిమ్మట తథ దానినే ఇంతకుముందు ఏం చెప్పుకున్నామో దానిని ఊర్ధ్వ ఉదేత్య మధ్యయందు ఉన్నవాడై, పైన ఉన్నవాడై, అంటే తన యందు నిలిచి ఉన్నవాడై, నయేవ ఉదేత ఉదయించడు, నా అస్తమేత అస్తమించడు, ఏకల ఒక్కడే, ఏకల ఏవా ఏకమేవా మధ్యే స్థాత మధ్యలో నిలిచియుండును. స్థాత అంటే నిలిచియుండును. ఓకే, మధ్యే స్థాత అక్కడ ఒక్కడే ఉన్నాడు. ఏకమేవా ఏకల ఏవా నా అస్తమేత నా ఉదేత ఎవరు? ఆదిత్యుడే. ఆ సూర్య ఉపాసననే అనేకంగా చూచినటువంటి సూర్యులను ఇప్పుడు ఏకంగా చూస్తున్నాము అంటున్నారు. ఓకే, తరువాత నవై తత్ర నిమ్లోచన న ఉదయాయ కదాచన. నవై తత్ర నిమ్లోచనోదయాయ కదాచన అంటే నిజంగా అలా ఉన్నదా? అక్కడ ఎప్పుడూ సూర్యుడు అస్తమించడా, ఎప్పుడూ అలా ఉదయించడా అని ఒక ఆయన చెప్పాడు. ఋషి గారు చెప్పారు మొదట. ఏమిటి? అక్కడ సూర్యుడు అస్తమించడు, అక్కడ సూర్యుడు ఉదయించడు. నాయేవ ఉదేత నా అస్తమేత ఏకల ఏవ మధ్య స్థాత. మధ్యనే ఆయనే ఒకసారి ఉదయించి అలా ఉండిపోయాడు. అంటే సకృద్ విభాతం అని చదువుకున్నాం కదా, అలాగా ఎప్పుడూ ప్రకాశ రూపంగా ఉన్నాడు. అంటే అక్కడ చిన్న అవతారిక రాస్తున్నారు. ఒకానొక ఉపాసకుడు వసులు రుద్రులు మొదలైన దేవతలతో సమానమైనటువంటి మహిమ గలవాడై ఎరుపు తెలుపు ఇత్యాది రకములైనటువంటి సూర్యుని యొక్క అమృత భోగాలను అనుభవించి గడిచిన 5 నుంచి 10 వరకు ఉన్నటువంటి ఖండాలలో 1 నుంచి 5 వరకు ఆ తేనెలు పుష్పము అవన్నీ, 6 నుంచి 10 వరకు వసువులు ఆదిత్యులు రుద్రులు అనే చెప్పిన క్రమం చేత తనకు ఆత్మస్వరూపుడైన సూర్యదేవుణ్ణి ఆత్మగా పొందినవాడైతే ఏకాగ్రమైన చిత్తము కలవాడై ఈ క్రింది మంత్రమును దర్శించి సమాధానాన్ని ఇచ్చాడు. బయటకు వచ్చి సమాధానం ఇచ్చాడు. ఏమిటి సమాధానం ఇచ్చాడు? ఇప్పుడు చెప్పాడు. నవై తత్ర నిమ్లోచనోదయాయ కదాచన. అంటే నువ్వు చెప్పినట్లుగా అక్కడ ఉదయాస్తయమయములు లేవా ఆ సూర్యుడి దగ్గర అని అడిగారు. చూడండి, ఆలోచించండి. అంటే ఆయన చెప్తున్నాడు 2వ మంత్రంలో, దేవాస్తేనాహగం సత్యేన మా విరాధిషి బ్రహ్మణేత. సత్య ప్రమాణంగా చెప్తున్నాను, అక్కడ ఉదయం లేదు, అస్తమయం లేదు. నేను గాని ఒకవేళ గాని అబద్ధం చెప్పి ఉంటే, నేను ఏ సూర్యునైతే పొందదలుచుకున్నానో, ఏ సూర్యుని రూపంగా బ్రహ్మను పొందదలుచుకున్నానో ఆ బ్రహ్మ నాకు పొందబడకుండును గాక అంటూ ఒక సత్యవాక్యం చేశాడు. అంటే దేవాహ తేషా అహం సత్యేన మా విరాధిషి బ్రహ్మణేన. ఓ దేవతలారా, దేవతలు అడిగారు అక్కడ ఏ విధమైన ఉదయము అస్తమయము లేక నిరంతర ప్రకాశమే ఉన్నదా అని, అలాంటి ఎక్కడైనా ఉంటుందా అనే సందేహాన్ని వెలిబుచ్చినట్లయితే, ఓ మహానుభావులారా, ఓ దేవతలారా, మీరు సాక్షులకు మీరు వినడు. నేను ఏ విధముగానైతే సత్యవచనాన్ని చెప్పాను
ఆ సత్యం అది కానీ అసత్యమైతే బ్రహ్మస్వరూపంతో విరోధాన్ని పొందుతాను. నేను సత్యాన్ని పొందాను కాబట్టి మా విరాధిషి బ్రహ్మణేతి, బ్రహ్మతో నాకు విరోధము లేకుండును గాక అంటూ ప్రామిస్ చేసి చెప్పాడు. ఇప్పుడు ఒకసారి దాని గురించి విశ్లేషణ ఈ రెండు మంత్రాల గురించి చూద్దాం. మొదట భూలోకంలో ఉన్నంత వరకు, రెండో లోకంలోకి వెళ్ళేసరికల్లా 2 రెట్లు, అక్కడి నుంచి 5వ లోకంలోకి వెళ్ళేసరికల్లా 16 రెట్లు అవుతుందని మనం చూసాం. అక్కడ నా అశ్నంతి నా పిబంతి, అక్కడ త్రాగరు తినరు. ఎందుకు? త్రాగడం తినడం అనేటటువంటి అనుభవం కాదు, అక్కడ దర్శన మాత్రేణ దృష్ట్వా తృప్యంతి అంటూ ముందు ఖండాలలో చూశాం. ఇది పంచ ఆత్మక మధు విద్యా ఉపాసన. పంచాత్మకమైనటువంటి మధు విద్య యొక్క ఉపాసన ముగిసింది. దాంట్లో ఏం చెప్పారు? 5 అంశాలు చెప్పారు. కృతం, పుష్పాలు, పుష్పరసం, మధునాడి, రూపం. ఈ 5 రకాలుగా చెప్పారు. వాటితో పాటు భక్తి కలిగి కర్మఫలం గురించి ఉపాసన కూడా జోడించి చేస్తే ఆ ఫలాన్ని పొందుతాడు. ఉదాహరణకు వసు ఉపాసన చేస్తే వసువు అవుతాడు. ప్రథమ మధు ఉపాసన ఫలము వసువు అవడము, అగ్ని చేత తీసుకుని వెళ్ళబడతాడు. 5వ భోక్త బ్రహ్మలోకానికి వెళతాడు, అక్కడ బ్రహ్మగారే తీసుకుని వెళతారు అంటూ క్రమముక్తి గురించి ముగించారు. ఇప్పుడు ఏకాదశ ఖండంలోకి వచ్చేసరికల్లా అధ తత ఊర్ధ్వ ఉదేత ఉదేత్య నైవోదేత నాస్తమేత ఏకలయేవ మధ్యే స్థాత. 1 నుంచి 10 వరకు ఉండేటటువంటి 3వ అధ్యాయంలోని ఖండాలు మధు విద్య పోలికతో సూర్య ఉపాసన వచ్చింది. అంటే మధు విద్య అంటూ చెప్తూ సూర్యుని యొక్క ఒక్కొక్క పార్ట్గా భాగంగా తూర్పు భాగము, దక్షిణ భాగము, పడమర భాగము, ఉత్తర భాగము, మధ్య భాగము అంటూ 5 పొజిషన్స్గా వేర్వేరుగా 5 దేవతలుగా ఉపాసించారు. వసుదేవతలు, ఆదిత్య దేవతలు, రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, సాధ్యులు అంటూ 5 రకాల దేవతల ద్వారా మనం పొందుతాము అంటూ చెప్పారు. ఇక్కడ సూర్యుడిని అనేకంగా చూడం ఈ ఉపాసనలో. సమష్టి సూర్య ఉపాసన. ఇప్పుడు జరిగేది ఏమిటి? 11వది 11వ ఖండంలో వచ్చేటటువంటి ఉపాసన ఏమిటి? సమష్టి సూర్య ఉపాసన. సూర్యుడిని అనేకంగా చూడటం లేదు. ఏకతంగా చూస్తాము. అది కూడా మనకంటే భిన్నంగా చూడము. నేనే ఆ సూర్యుడు. అహం గ్రహ ఉపాసన, అభేద ఉపాసన. ఎప్పుడైనా ఉపాసన చేసేటప్పుడు నేను ఉపాసకుడను, ఇది ఉపాస్య దైవము అంటూ భేద దృష్టితో మొదలు పెడతాడు. అలా మొదలుపెట్టి కొంచెం రోజులు అయిన తర్వాత పరిపక్వత చెంది అభేద దృష్టిలో చూస్తాడు. ఇటువంటి అంటే సూర్యుడు నాకంటే వేరు కాదు. అహం గ్రహ, గ్రహ అంటే తీసుకోవడం అని పట్టుకోవడం. సూర్యుడు నేనే అని ఉపాసిస్తున్నాడు. అహం గ్రహ ఉపాసన. అహం అంటే నేను, గ్రహ అంటే తీసుకొనుట, చేతిలోని తీసుకొనుట, భావన మాత్రంగా పొందుట, చూడడం, నేనుగా చూడడం. అహంగ్రహోపాసన. కొడుకుని చూసి మా అబ్బాయికి నాకు వేరు లేదండి, వాడు నేను ఒక్కటే అంటే ఏంటన్నమాట? అహంగ్రహ, నేనే వాడు అన్నట్టుగా ఉన్నాము. ఆ తల్లి కూతురు రెండుగా ఉండరండి. అహంగ్రహ, వాడే వీరు వీరే వారు అన్నట్టు ఉంటారు. ఇక్కడ సూర్యదేవత ఉపాసకుడు రెండుగా లేవు. సూర్యదేవత రూప అహమస్మి అంటున్నాడు. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అనడం లేదు. ఇంకా సూర్యదేవత రూప అహమస్మి. ఉపాసనలన్నీ భేదభావంతో మొదలుపెట్టి అభేదభా దృష్టిగా తీసుకొని వస్తాయి. లలితా సహస్రనామం చదువుతాం. అరుణాకరుణాతరంగితాక్షీం ధృతపాక్షాంకుశ పుష్పబాణ చాపాం అంటూ మొదలు పెడతాం. అంటే ఈ విధంగా మొదలుపెట్టి ఎర్రగా ఉన్నావు, కరుణతో కూడి ఉన్నావు, పాశాన్ని అంకుశాన్ని ధరించి ఉన్నావు, నాకు ఎదురుగా ఉన్న తల్లి అని మొదలుపెట్టి అణిమాదిభిరావృతాం, అణిమా మొదలైన శక్తులతో కలిగి ఉన్నావు, మయూఖై అటువంటి కిరణాలతో ఉన్నావు. ఇప్పుడు అహమిత్యేవ విభావయే భవాని. అహం ఇది ఏవా, నేనే నీవు, విభావయే భవాని, అహమిత్యేవా, నేనే ఆ భవాని. ముందంతా శ్లోకం ఏం చదివాడు?
ద్వైతంగా చదివాడు. తర్వాత నేనే అని చదివాడు. అంటే ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ భవాన్ని నేనే అనడంలో అహం బ్రహ్మాస్మి అనడం లేదు. ఉపాసన వేరు, జ్ఞానం వేరు. ఉపాసనలో అభేద భావన ఊహించుకుంటాం. ఇట్ ఈజ్ ఇమాజిన్డ్ ఇన్ ఉపాసన. జ్ఞానంలో అభేద భావన ఎందుకు కలిగిందో అర్థం చేసుకుని అభేద భావనలో ఉంటాం. అహం బ్రహ్మాస్మి అనడంలో నేను బ్రహ్మము ఎందుకు అయ్యానో మహావాక్య శృతి సారాన్ని గురుబోధని అర్థం చేసుకుని ఏకాత్వాన్ని పొందుతున్నాం. ఇక్కడ భావంగా ఏకాత్వాన్ని పొందుతున్నాం. అలా అర్థం చేసుకున్నాక చేసేటటువంటి ధ్యానాన్ని నిధిధ్యాసన అంటారు. అర్థం చేసుకోవడానికి ముందు అంటే నేను దేవత ఒక్కటే అనే భావనామాత్రకంగా చేసేదానిని అహంగ్రహ ఉపాసన. సూక్ష్మమైన వ్యత్యాసం ఉంది. ఉపాసన మోక్షాన్ని ప్రత్యక్షంగా ఇవ్వదు, క్రమముక్తిగానే ఇస్తుంది. అంటే ముందు బ్రహ్మలోకము పొందుతాడు. ఆ హిరణ్యగర్భ బ్రహ్మలోకంలో మళ్ళీ అహం బ్రహ్మాస్మి అని తెలుసుకొని ఆ తరువాత మళ్ళా జ్ఞానాన్ని పొందుతాడు. ఈ ఖండానికి వస్తే ఇది క్రమముక్తి ఫలక అభేద ఉపాసన అని ప్రత్యక్షంగా అభేద ఉపాసన క్రమఫలముక్తిని చెప్పదు. శంకర భాష్యం ప్రకారంగా మనం అర్థం చేసుకునేది దీన్ని రెండు రకాలుగాను చూడవచ్చు అన్నారు ఆయన. మొదటి మంత్రం ఏమిటి? ముందు చూసినట్టుగా ఉపాసన గురించి చెప్పకుండా ఫలం గురించి చెప్తుంది ఉపాసన. ఏమిటి ఫలము? అక్కడ ఉదయం ఉండదు, అస్తమయం ఉండదు, ఎప్పుడూ పగలే. అంటే అర్థం ఏంటి? అక్కడ చీకటి లేదు, అక్కడ అజ్ఞానం లేదు, అక్కడ భేదం లేదు, అక్కడ ద్వైతం లేదు, ఉదయాస్తమయాలు లేవు. ఉదయం అస్తమయాలు ఉంటే టైం ఉంటుంది, టైం ఉంటే ప్లేస్ ఉంటుంది, టైము ప్లేస్ ఇన్సెపరబుల్. టైము ప్లేస్ ఉంటే వస్తువులు ఉంటాయి, ద్వైతం ఉంటుంది. ఎక్కడైతే టైమే లేదన్నామో అక్కడ ప్లేస్ క్వశ్చనే లేదు, టైము ప్లేస్ లేని చోట వస్తువులు ఉండవు. అంటే ద్వైతం లేని స్థితిని చెప్తున్నారు అన్నమాట. మంత్రంలో ఏం చెప్తున్నారు? నైవ ఉదేత నా అస్తమేత. ఏ కాల ఉదయించడు, అస్తమించడు, ఒక్కడుగానే ఉన్నాడు. అనేక దిక్కులలో ఉదయించడం అస్తమించడం అనేది ముందు 10 ఖండాలలో చూసాం. తూర్పును ఉదయించి పశ్చిమాన్ని అస్తమించడం, దక్షిణాన్ని ఉదయించి ఉత్తరాన్ని అస్తమించడం అంటూ రకరకాలుగా చెప్పారు. ఇక్కడ ఎందుకు అలా అంటున్నారు అంటే అహంగ్రహ ఉపాసన చేస్తున్నాడు. అహం రూపేణ సర్వదేవత అస్తి. సూర్యుడు ఇక్కడ బాహ్యాకాశంలో ఉన్న సూర్యుని గురించి చెప్పటంలా, హృదయాకాశంలో ఉన్నటువంటి సూర్యుని గురించి చెప్తున్నారు. చిత్ సూర్యుడు. ఈ చిత్ హృదయాకాశంలో చిదంశ చిత్ ఉంది కదా, ఆ చిత్ సూర్యునకు అస్తమయము ఉదయము లేవు అంటూ చెప్తున్నారు. ఒక జ్ఞాని అన్నారంట, హృదయాకాశే చిదాదిత్య సదాభాసి నిరంతరం. హృదయాకాశమునందు చిదాదిత్యుడు సదాభాసి నిరంతరం, ఎప్పుడూ ప్రకాశిస్తున్నాడు. ఉదయ అస్తమయం నష్ట. అక్కడ ఉదయాస్తమయాలు లేవే, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడే చిదాభాసుడైన ఈ హృదయ ఆదిత్యుడు ఉన్నాడే, ఆయన ప్రకాశిస్తున్నాడు. కథం సంధ్యాముపాస్మహే, ఏ విధముగా సంధ్యావందనం చేయాలి అని అన్నాడట ఒక మహానుభావుడు. అంటే ఏంటనమాట, జ్ఞానస్థితిలో సంధ్యావందనం అనే దాని గురించి ఆలోచించక్కర్లే. అథ తత ఊర్ధ్వ ఉదేత్య మధ్యే స్థాత. మధ్య ఉదయించి ఏ విధమైనటువంటి ఉదయాస్తమయాలు అనేటటువంటివి మళ్ళీ లేకుండా సకృద్విభాతం అనే విధముగా మధ్య తనయందే స్థాత నిలిచి ఉన్నాడు. ఉదయాస్తమయాలు లేకుండా ఉండిపోతాడు. ఎత్ర తాదృశే భాస్వన్ స తేషాం ఉదయ స్మృత తిరోభావంచ ఎత్రాయేతి తదేవ అస్తమనం బ్రూయాత్. అంటే చూచేవాని కోణం నుంచి భూమి మీద నిలబడి ఉన్నాడు కాబట్టి భూమి అనే రెఫరెన్స్ పాయింట్ నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. భూమి అనే రెఫరెన్స్ పాయింట్ లేకుండా సూర్యుని అందే నిలబడి ఉన్నాం అనుకోండి భావన మాత్రకంగా, అప్పుడు ఏంటవుతుంది? ఉదయించడం అస్తమించడం మరి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. నైవ అస్తమనం అర్కస్య నా ఉదయ సర్వదా సత. ఉదయాస్తమనే అనే ఉదయాస్తమనేన నామ దర్శనాదర్శనే రవి. అంటే చూచేవాడి దృక్కోణం నుంచే
ఉదయము అస్తమయము అనేటటువంటివి. భూమి అనేటటువంటి చోట నుంచి చూచేవానికి ఉదయాస్తమయములు. సూర్యుడే తానని సూర్యుని అందే నిలిచి ఉన్నవాడికి, మధ్యస్థాత అన్నవాడికి ఉదయాస్తమాలు ఇంకెక్కడుంటాయి? నవై తత్ర నా నిమ్లోచన నా ఉదయాయ కదాచన తత్ర అంటే అక్కడ ఆ ముక్తిలో అస్తమయం లేదు, ఉదయం లేదు. సూర్యుడిని విడిగా వస్తువుగా చూస్తే సూర్యాస్తమయము, సూర్యోదయము, సూర్యోదయం అనే కాలంతో పాటు కొలుస్తాం. నిజానికి సూర్యునిలో అస్తమయం నిజానికి కూడా లేవు. ఓన్లీ విత్ రిఫరెన్స్ టు ద భూమి అవి తిరుగుతున్నాయి. అలాగా ఆత్మ విషయానికి వస్తే ఆత్మని అర్థం చేసుకోకుండా అనాత్మలో రమిస్తే, అంటే భూమి మీద ఉంటే సూర్యుడు ఎలాగ ఏం అస్తమిస్తున్నాడు? నవై తత్ర నిమ్లోచన ఉదయాది కదాచన. అక్కడ నిమ్లోచనము అంటే అస్తమించడం, ఉదయం లేవు. భూమితో లయం చెంది సూర్యుడిని విడిగా చూస్తే ఉదయాస్తమాలన్నీ. దేహంతోనే అనాత్మతోనే లయమయ్యి చూస్తే చిత్సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉన్నాయి. భూమితో లయం చెందకుండా సూర్యునితోనే లయం చెంది సూర్యుని అందే ఉండి నిలబడి చూస్తే ఉదయాస్తమయాలు లేవు. చిత్సూర్యుడే నేనని తెలుసుకుని ఆత్మయే నేనని తెలుసుకుంటే అక్కడ పుట్టడాలు చావడాలు లేవు, ఉదయాస్తమయాలు లేవు. మా విరాశిషి బ్రహ్మణ. అందుకని ఉపాసకుడు అంటున్నాడు, దేవా నేను సాక్షిగా పెట్టుకున్నాను, ఓ దేవతలారా ఈ మాట అత్యంత సత్యంగా పలుకుతున్నాను. ఈ సత్యం వలన నేను బ్రహ్మస్వరూపంతో విరోధం పొందకుండా ఉంటాను. ఇది అబద్ధమైతే నాకు బ్రహ్మస్వరూపం నుంచి ఎడబాటు రావాలి. ఒక మొక్కలో చెప్పాలంటే ముక్తిలో దేశ కాలాలు ఉండవు. మోక్షము లేక కైవల్యము దేశకాల అతీతం అనేటటువంటిది రెండవ మంత్రం. ఇంకా మూడవ మంత్రం దగ్గరకు వచ్చేసరికల్లా నా హ వా అస్మా ఉదేతి నా నిమ్లోచతి సకృద్దివాహి ఏవాస్మై భవతి ఏతామేవం బ్రహ్మోపనిషదం వేద అంటూ చెప్పబడింది. అంటే ఏమిటి? బ్రహ్మ ఉపనిషదం అన్నారు. హవైస్మై సకృద్దివా భవతి. అక్కడ నిజంగా ఎప్పుడూ పగలే ఉంటుంది. సకృత్ అంటే ఎల్లప్పటికీ దివాభవతి పగలే ఉంటుంది, రాత్రి ఉండదు. పగలంటే జ్ఞానమే ఉంటుంది, కేవల జ్ఞానస్వరూపమే, దుఃఖం ఉండదు. రాత్రి అనేది దుఃఖానికి, అజ్ఞానానికి, అనాత్మకు సంకేతం. అంటే శాశ్వత ఆనందంలో ఉంటాడు అంటూ చెప్తున్నారు. ఓకే, 4 నుంచి 6 మంత్రాలు ఉపాసన యొక్క స్తుతి. ఈ ఉపాసనను ఏమన్నారు? బ్రహ్మోపనిషదం అన్నారు. మనం చదువుతున్నాం రోజు మంత్రంలో సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాత్ మా బ్రహ్మ నిరాకరోత్ అంటూ చదువుతున్నారు కదా. తద్ధైత బ్రహ్మ ప్రజాపతయ ఉవాచ ప్రజాపతిర్మనవే మను ప్రాజాభ్య తద్ధైతద్ ఉద్దాలకాయ అరుణయే జ్యేష్ఠపుత్రాయ పితా బ్రహ్మ ప్రోవాచ. అంటే ది ఆర్డర్ లైనియేజ్ గురు పరంపరను చెప్తున్నారు. మొట్టమొదట దీనినేమో బ్రహ్మగారు చెప్పారు, పరంపరగా వచ్చింది, తరతరాలుగా అందరూ దీనిని ఉపాసించారు. ఈ ఉపాసనను లేక ఈ ఐక్యభావాన్ని తెలుసుకున్నారు. బ్రహ్మ ఈ ఉపాసనను విరాట్కు బోధించాడు. ప్రజాపతి అంటే విరాట్, అంటే సాకార రూపమైనటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ. ప్రజాపతి ఏం చెప్పారు? మనువుకి చెప్పాడు. మనువు ప్రజలకు చెప్పాడు. ప్రజలలో ఒకరైనటువంటి అరుణ ఋషి గారు తన జ్యేష్ఠపుత్రుడైన ఉద్దాలకారునికి చెప్పాడు. ఈ విద్యను జ్యేష్ఠపుత్రునికి కానీ లేకపోతే అత్యంత సన్నిహితుడైన శిష్యునకు కానీ చెప్పాలి. జ్యేష్ఠపుత్రుడు అంటే పెద్ద కొడుకు, అంతేవాసి అంటే గురువు దగ్గర అనకవగా చాలా కాలం ఉండి సాధన చేసినటువంటి శిష్యుడు. వీళ్ళే శ్రద్ధగా వింటారు అంటూ ఈ విధంగా ఎవరికి బోధించాలి అనే విషయాన్ని కూడా మంత్రం చెప్తోంది. ఇదం వావ తజ్యేష్ఠాయ పుత్రాయ పితా బ్రహ్మ ప్రబ్రూయాత్ ప్రణాయాయ వా అంతేవాసినే. అంటే పైన చెప్పిన ఈ బ్రహ్మ విద్యను ఇతరుడుగు ఆచార్యుడు కూడా ఇదం వావా దీనినే తజ్యేష్ఠాయ పుత్రాయ అంటే జ్యేష్ఠపుత్రునికి కానీ ప్రియమైనటువంటి అంతేవాసి అంటే శిష్యునకు కానీ ఉపదేశించవలెను. అంతేవాసినే ప్రబ్రూయాత్ అంటే చెప్పవలను, ఉపదేశించవలను. పరంపర ఏమిటి? బ్రహ్మగారు
బ్రహ్మగారు ప్రజాపతికి అంటే విరాట్కి, విరాట్ మనువుకి, మనువు ప్రజలకు, ప్రజలలో అరుణేమో ఆయన కొడుకైన ఉద్దాలకుడికి బోధించారు. అలాగే ఇప్పుడు ఏ గురువు గారైనా దీన్ని బోధించాలి అంటే దానికి పెద్ద కొడుకైతే ఎవరైనా ఉంటే ఆయనకి కానీ, లేకపోతే తనకు ప్రియమైనటువంటి శిష్యుడు ఎవరైనా ఉంటే ఆయనకు కానీ బోధించాలి. నా అన్యస్మై కస్మై చ, వీడికి పెడితే వాడికి చెప్పి వద్దు, ఎవరికి పెడితే వాడికి చెప్పకూడదు, ఇతరునికి ఎవరికైనాను చెప్పరాదు అని చెప్పడానికి నా అన్యస్మై కస్మై, అస్మై కస్మై, వీడికో వాడికో ఎవడికో చెప్పకూడదు. నా అన్యస్ నా నా అన్యస్మై కస్మై చ, నా కస్మై చ. ఓకే. యద్యపి అస్మాద్ ఇమామద్భిః పరిగృహీతం ధనస్య పూర్ణాం దద్యాతి ఏతదేవ తతో భూయ ఇత్యేతదేవ తతో భూయ. ఒకవేళ ఎవరైనా సరే జ్యేష్ఠపుత్రుడు కాడు, మంచి శిష్యుడు కాడు, అర్హత లేనివాడు వస్తాడు, మీకు భూమండలాన్ని, సమస్త భూమండలాన్ని, సముద్రాలతో చుట్టూ ఉన్నటువంటి, అంటే ఇండియావే ఉంది, ఇండియా చుట్టూ సముద్రాలు ఉన్నాయి, ఈ సముద్రాలతో చుట్టబడి ఉన్నటువంటి ఈ భూభాగాన్ని అంతా, అంటే దానిలో ఉన్న ధన సంపదనంతా కూడా మీకు దానం చేస్తాను, నాకు ఎలాగైనా సరే ఈ అహంగ్రహోపాసన, సూర్యదేవ భావ అహంగ్రహోపాసన చెప్పండి అని అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా చెప్పకూడదు. ఎందుకు? తతః భూయ ఇతి, దానికంటే భూయ అంటే గొప్పది. తతః భూయ ఇతి ఏతదేవ తతో భూయ ఇతి, ఏతత్ ఏవ, ఈ విద్యయే, తతః, ఈ భూమండలంలో, సమస్త భూమండలంలో ఉన్న ధన సంపదల కంటే కూడా భూయ గొప్పది. అలా 2 మార్లు చెప్పారు. ఇత్యేతదేవ తతో భూయ ఇతి అనడం, ఇది ఆదరార్థం, ఖండం ముగిసింది అని చెప్పడం కోసం ఆ విధంగా చెప్పారు. మంత్రాలు అయిపోయాయి. మరొకసారి మనము మిగతా విషయాలు చదువుకోవాలి. బ్రహ్మ ప్రబ్రూయాత్ అంటే, బ్రహ్మ అంటే వేద రహస్యం. ఆ వేద రహస్యాన్ని చెప్పకూడదు. ఈ వేద రహస్యాన్ని ప్రబ్రూయాత్ నా అస్మై కస్మై చ, శ్రద్ధ లేకపోయిన వాడికి చెప్పకూడదు, ఎవరికి పెడితే వాడికి చెప్పకూడదు, శ్రద్ధ లేని వారికి చెప్పకూడదు. ఇమాం అద్భిః పరిగృహీతాం ధనస్య పూర్ణాం దద్యాత్ అంటే, సమస్త భూమండలము సముద్రం చేత చుట్టబడి ఉన్నటువంటి సమస్త భూమండలంలో ఉన్న సంపదలన్నీ ఒక ఎత్తు, ఈ విద్య ఇంకొక ఎత్తు. అప్పుడు కూడా ఆ భూమండల సంపదలు ఈ విద్యకు సరితూగవు అని చెప్పడం. అంత ధనం ఇచ్చినా కూడా, అంటే సముద్రం చుట్టి ఉండినట్లంత అంత మేరకు ఉన్న భూభాగంలో ఉన్న జగత్తుని, దాని సంపదలను కూడా ఎవరైనా దానం ఇస్తానంటే అతనికి కూడా ఈ చాందోగ్యోపనిషత్తులోని ఈ ఉపాసనలు, ఇతర ఉపాసనలు బోధించకూడదు. ఎందుకు? వాటన్నిటికంటే ఉపాసనే విలువైనది, వేదమే విలువైనది, శ్రద్ధ ఉండి తీరాలనేది నియమం. చాందోగ్యోపనిషత్తుగా కొంచెం వివరం చూద్దాం. చాందోగ్యోపనిషత్తులో 3వ అధ్యాయంలో 1 నుండి 10 ఖండాల వరకు మధు విద్య, సూర్య ఉపాసనను 10 రకాలుగా బోధించారు. అత్యంత నిగూఢంగా, ఒక విధమైన సంకేతాత్మకంగా, తేనెటీగలు, ఆ తేనె నాడులు, తేనె పట్టు, తర్వాత సూర్యుడే తేనె పట్టు, ఇక్కడి నుంచి అక్కడికి వెళతాయి, వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాయి, 5 రకాల ఫలితాలుగా అంటూ దేవమధువుగా వర్ణిస్తూ వివిధ వేద మంత్రాలు ఉన్నాయి. ఋగ్వేద మంత్రాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఓంకారము అనే వాటిని పుష్పాలని, ఆదిత్యుని యొక్క కిరణాలను, రశ్ములను మధు నాడులుగాను ఉపాసించే విధానాన్ని శాస్త్రం బోధించింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, వసు, రుద్ర, ఆదిత్య, మరుత్తు, సాధ్య ఇటువంటి దేవతలు అమృతాన్ని భౌతికంగా భుజించరు అన్నారు. నా అశ్నంతి నా పిబంతి దృష్ట్వా తృప్యంతి అన్నారు. అన్నపానాదుల ద్వారా కాకుండా దర్శన మాత్రం చేతనే సూక్ష్మ జ్ఞానానుభూతితో పొందుతారు. 1 నుండి 10 ఖండాలలో వివరించిన ఈ వ్యష్టిగాను లేకపోతే సమిష్టిగాను భేద ఉపాసనను సాధకుడు సూర్యుని తనకంటే భిన్నమైన దేవతగా ఉపాసిస్తాడు. అంటే సూర్యుడు ఒక దేవుడని, ఆయన ఉత్తర భాగము ఋగ్వేదమని, ఈ ఋగ్మంత్రాలు అక్కడికి తీసుకెళ్తాయని, అక్కడేమో లోహితం రూపమని, అక్కడ ఉపాసించిన వాడికి అక్కడ అగ్నిదేవత ద్వారా వసువులు దేవతలు పొందుతాడు అని ఈ విధంగా 5 రకాలుగా చెప్పారు.
11వ ఖండంలో వచ్చేసరికల్లా ఈ మధు విద్య యొక్క పరాకాష్ట ఆ భేదభావాన్ని తొలగించి సమష్టి సూర్య ఉపాసన లేక అభేద స్థితిని అహంగ్రహ ఉపాసనను పరిచయం చేస్తుంది. అభేద దర్శనం ఖండము యొక్క ప్రధాన తాత్విక భూమిక ఏమిటి? అహంగ్రహోపాసన. అహం నేను సూర్యుడై ఉన్నాను, అహం సూర్యో అస్మి అనేటటువంటి విధముగా ఉన్నాను. నిర్వచనం అహం అంటే నేను. నిర్వచనం ఏమిటి? అహంగ్రహోపాసన పేరు చాలాసార్లు విన్నారు, అంటే క్లియర్ ఐడియా ఉండాలి మీకు. అహం అంటే నేను, గ్రహ అంటే గ్రహించడం, అంటే తాదాత్మ్యం చెందడం, ఐడెంటిఫికేషన్ చెందడం. కేవలం చూడటం మాత్రమే కాకుండా ఉపాసకుడు ఆత్మను సూర్య చైతన్యంతో ఏకీకృతం చేయడమే దాని పరమార్థం. దీనినే సూర్యదేవతా రూప అహమస్మి, నేనే ఆ సూర్యదేవతా స్వరూపాన్ని అంటారు. భేద అభేద ఉపాసన. ప్రాథమిక ఉపాసనలో ఉపాసకుడు ఉపాస్యము అనే ద్వైత భావం ఉంటుంది. ఉన్నతమైనటువంటి అహంగ్రహ ఉపాసనలో అభేద భావన అత్యంత ఆవశ్యకము. మనం లలితా సహస్రనామ శ్లోకాన్ని చూశాం. ఉపాసన అంటే సాధకుడికి మానసిక క్రియ లేక భావన మీద ఆధారపడి ఉంది. అంటే పురుషుని యొక్క ప్రయత్నం అక్కడ ఉన్నది. జ్ఞానము అంటే వస్తుతంత్రము, వస్తుస్థితిని యథార్థంగా ఎరుకలోకి తెచ్చుకోవడమే జ్ఞానము. అంటే ఇది జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. ఉపాసన క్రమముక్తిని ప్రసాదిస్తుంది. ఉపాసన చేసిన వాడు మరణించిన తరువాత బ్రహ్మలోకాలు, ఉన్నత లోకాలు పొంది అక్కడ మళ్ళీ జ్ఞానాన్ని సంపాదించి ఆ తరువాత ముక్తిని పొందుతాడు. జ్ఞానంలో ఈ ఇంటర్మీడియట్ స్టెప్ మరి బ్రహ్మలోకానికి, ఈ లోకానికి, ఆ లోకానికి వెళ్ళే పని లేదు, ఇక్కడే మోక్షాన్ని సంపాదిస్తాడు అనేటటువంటిది జ్ఞానం. నిత్య సూర్యుడు హృదయాకాశము. ఉపాసనలో సిద్ధుడైన వానికి సూర్యుడు ఉదయించడు, అస్తమింతడు. నైవ ఉదేత నా అస్తమేత ఏకల ఏవ మధ్య స్థాత, మధ్యలోనే స్థిరంగా ఉన్నాడు. చిదాదిత్యుడు. శంకర భాష్యంలో ఈ సూర్యుడు బయట ఉన్న సూర్యుడు అనలేదు. బాహ్యాకాశంలో గోళం కాదు, హృదయాకాశంలో నిరంతరం వెలిగే జ్ఞాన సూర్యుడు చిదాదిత్యుడు. బాహ్య సూర్యునికి భూమి దృక్కోణంలో ఉదయాస్తమయాలు ఉంటాయి, దిక్కులు ఉండొచ్చు. కానీ ఆత్మ చైతన్యానికి ఉదయాస్తమయాలు, దిక్కులు తూర్పు పడమర ఉండవు. దర్శనే రవి. అంటే సూర్యునికి ఉదయాస్తమయాలు అనేవి కేవలము చూచేవారి యొక్క దృష్టికోణమే తప్ప సూర్యుడికి వర్తించవు. నిజంగా మనం చూస్తున్నటువంటి ఫిజికల్ సూర్యగోళానికి కూడా ఉదయాస్తమయాలు లేవు. అవి చూస్తున్నటువంటి భూమి మీద ఉన్న వాళ్లకు విత్ రెస్పెక్ట్ అండ్ విత్ రిఫరెన్స్ టు ద పీపుల్ అండ్ ది గ్లోబ్ ఓన్లీ ఉదయాస్తమయ. ఉదయం అంటే కనిపించడం అని, మరిగిపోతే అస్తమయమని లోకం వ్యవహరిస్తోంది. ఉదయ అస్తమం అనేటటువంటి వాళ్ళు దర్శనాదర్శనములు, సంధ్యావందన అతీత స్థితి. జ్ఞాని ఎప్పుడైతే నిరంతర చిచ్చూర్యులు తానే అని తెలుసుకుంటాడో, నిరంతర అభేద నిష్ఠలో నుండి ఉంటాడో, అంటే నిధిధ్యాసనతో అహమస్మి అని తెలుసుకుంటాడో, అతనికి ఆత్మ ప్రకాశం నిరంతరంగా ఉంటుంది. కాల పరిమితులతో కూడినటువంటి సంధ్యావందనం కాలాతీతమైన అతనికి వర్తించదు. నోపచార కథంచన అంటూ గౌడపాదులు అన్నారు. క్రమముక్తికి శాశ్వత బ్రహ్మస్థితికి తేడా. ఎవరైతే ఉపాసకుడు ఉంటాడో ఆ ఉపాసకుడు శుక్లగతి ద్వారా హిరణ్యగర్భ బ్రహ్మలోకాన్ని పొంది అక్కడ హిరణ్యగర్భ లోకంలో పరమాత్మ జ్ఞానాన్ని హిరణ్యగర్భ బ్రహ్మగారో వేరే ఋషిగారో ఎవరో బోధిస్తే అప్పుడు ఆ లోకం అంతమైనప్పుడు ఈ జ్ఞానం ద్వారా ఆయన ముక్తిని పొందుతాడు. దీనిని క్రమముక్తి అంటారు. సకృద్దివా అన్నారు ఇక్కడ. అంటే శాశ్వత ప్రకాశం. సకృద్దివా హైవస్మై భవతి అనే పదము కీలకమైనది. స్థితిలో కేవలం పగలే ఉంటుంది, రాత్రి ఉండదు. రాత్రి అనేది అజ్ఞానానికి, ద్వైత దుఃఖానికి ప్రతీక. పగలు అనేది నిరంతర ఆనందానికి, అద్వైతానికి సంకేతం. ఇక్కడ సత్యవచనం ఒకటి వేశారు. మా విరాధిషి బ్రహ్మణ. నేను బ్రహ్మస్వరూపము నుండి ఎన్నటికీ వేరు కాకూడదు. ఇప్పుడు నేను చెప్పింది సత్యమవుతే నేను బ్రహ్మము అనేటటువంటి దాని నుంచి వేరుపడను. ఒకవేళ అసత్యమే అవుతే నేను బ్రహ్మం నుంచి వేరైపోతాను అంటూ ప్రతిజ్ఞ చేసి ఆ ఋషిగారు చెప్పారు. విద్యాప్రదానం ఎవరికి ఇవ్వాలి? విద్య అంటే బ్రహ్మ ఉపనిషదం, వేద రహస్యం. బ్రహ్మ అంటే
వేద బ్రహ్మ అనే పదానికి సృష్టికర్త అని ఒక అర్థము, వేదం అని ఒక అర్థము. బ్రహ్మన్ అంటే పరబ్రహ్మం ఉన్నది. ఇక్కడ బ్రహ్మ అని ఉంది. బ్రహ్మ అంటే వేదము, వేదం తాలూకా జ్ఞానం. వేద జ్ఞానం ఎవరు బోధించారు? ముందు బ్రహ్మగారు బోధించారు. అంటే హిరణ్య గర్భుడు ఎవరికి? ప్రజాపతికి, విరాట్కి. ప్రజాపతికి ఎవరికి బోధించారు? మనువుకి. మనువు ఎవరికి చెప్పారు? సకల మానవాళికి. ఆ మానవాళిలో అరుణ ఋషి ఉన్నారు, ఆయన గ్రహించారు. ఆయన ఉద్దాలక అరుణి అంటే తన జ్యేష్ఠపుత్రుడైన ఉద్దాలకునికి బోధించాడు. ఇది క్రమము. ఈ బోధన ఎవరికి చేయాలి? అర్హత అత్యున్నతమైన ఈ బ్రహ్మ ఉపనిషదం, బ్రహ్మ విద్యను, వేద విద్యను కేవలం తన జ్యేష్ఠపుత్రుడైన వానికి కానీ, అత్యంత విశ్వసనీయుడైన అంతేవాసికి శిష్యుడికి కానీ మాత్రమే బోధించాలి. 6వ మంత్రం గంభీరమైన హెచ్చరిక చేస్తుంది. ఎవరైనా ఒకవేళ సముద్రాలతో ఆవరించబడినటువంటి అపార ధన కనక వస్తువాహనాలతో నిండి ఉన్న ఈ భూమండలాన్ని మొత్తాన్ని గురుదక్షిణగా ఇచ్చినా శ్రద్ధ లేని వాడికి ఈ విద్య బ్రహ్మోపనిషదం బోధించకూడదు. ఎందుకు? ఏతది ఏవ తతో భూయ. ఈ విద్యయే ఆ సంపద కంటే చాలా అధికము కనుక. ఏతదేవ తతో భూయ అని 2 మార్లు చెప్పారు. ఆదరార్థం, సంపూర్ణత సూచకార్థం. చాందోగ్యోపనిషత్తులో 11వ ఖండం మనిషిని బాహ్యమైనటువంటి, పరిమితమైనటువంటి, సాకారమైనటువంటి దేవతా ఉపాసన నుండి అంతర్గతమైనటువంటి అనంతమైనటువంటి బ్రహ్మస్థితికి నడిపిస్తుంది. తనను తాను సూర్యరూపంగా దర్శించే అహంగ్రహ ఉపాసన ద్వారా సాధకుడు జనన మరణ రూపమైన కాలచక్రం నుండి విముక్తుడవుతాడు. అక్కడ ఉదయం ఉండదు, రాత్రి ఉండదు. అతను ఉదయించడము అస్తమించడము ఉండవు. అంటే ఎప్పుడూ పగలే ఉంటుంది. అంటే కాలచక్రం నుండి విముక్తుడవుతాడు. ప్రాపంచిక సంపదలన్నీ అనిత్యమైనవి. ప్రాపంచిక సంపదలతో పోల్చి చూస్తే బ్రహ్మ విద్య అత్యంత ఉత్తమము. తతః భూయ శాశ్వతానందాన్ని, పునర్జన్మలేని స్థితిని ప్రసాదిస్తుంది అంటూ ఈ దీని సారాంశం ఇక్కడ. ఓకే, అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని స్లైడ్స్ చూపిస్తాను. ఒకసారి మంత్రంలో, ఇందులో ఉన్న మంత్రాలను కూడా కావాలంటే చూడవచ్చు మనం. తృతీయాధ్యాయము యొక్క ఏకాదశ ఖండ, 11వ ఖండం. అథ తత ఊర్ధ్వ ఉదేత్య నైవ ఉదేత నా అస్తమేత ఏకల ఏవ మధ్యే స్థాత. అది అక్కడ ఉంది. ఏముంది? అథ అటు పిమ్మట అంటే 10 ఖండాలు చదివిన తరువాత ముక్కలుగా, భాగంగా సూర్యుడిని వేర్వేరు దిక్కులుగా చూసి రకరకాల దేవతలను పొందిన ఉపాసనల తరువాత తథా ఊర్ధ్వ, అదే మళ్ళీ ఊర్ధ్వ ఉదేత్య అంటే మధ్యలో మీదకు వచ్చి, అంటే ఒకసారి ప్రకాశించి, అంటే సకృద్విభాతం. నైవ ఉదేత నా అస్తమేత ఏకల ఏవ మధ్య స్థాత. అక్కడ నైవ ఉదేత నా అస్తమేత ఏకల ఏవ మధ్య స్థాత, మధ్యలోనే ఉన్నాడు. ఓకే. నవై తత్ర నిమ్లోచనోదయాయ కదాచన. వై నిశ్చయంగా, తత్ర అచ్చట, నువ్వు చెప్పినట్లుగా, నిమ్లోచన ఉదయాయ కదాచన నా అంటే ఉదయించడం అస్తమించడం ఉండవా అంటూ సందేహాన్ని వెలియజేశారు. అప్పుడు ఆ దర్శించిన బ్రాహ్మణుడు ఋషి ఏం చెప్తున్నాడు? దేవాహ తే నాహగం సత్యేన, మీకు నేను సత్యంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. బ్రహ్మణేతి మా విరాధిషి, నేను ఈ సత్యాన్ని పలుకుతున్నాను. అక్కడ ఉదయించడం లేదు, అస్తమించడం లేదు, కాలాతీతమైనటువంటి స్థితి, ఎప్పుడూ పగలే ఉంది. నేను చెప్పినది సత్యం, సత్యం, సత్యం. ఒకవేళ కానీ నేను చెప్పినది అబద్ధమైతే బ్రహ్మ నుంచి నాకు వియోగం కలుగుగాక. నేను చెప్పింది సత్యం కాబట్టి బ్రహ్మ నుంచి నాకు ఎన్నటికీ విరోధము కలుగకుండును గాక అని ప్రతిజ్ఞ చేశాడు. సహవా అస్మా ఉదేతన నిమ్లోచతి సకృద్దివా హి ఏవాస్మై భవతి ఏ తామేవం బ్రహ్మణోపనిషదం వేద.
సహ నా హ వా అస్మా ఉదేతి నా నిమ్లోచతి. అంటే రహస్యాన్ని ఈ విధముగా, ఏ విధముగా, అక్కడేమి ఉదయము లేదు, అస్తమయం లేదు. సకృద్దివ, ఎప్పుడూ పగలే ఉంటుంది, సర్వకాలాలలోనూ పగలే ఉంటుంది. హి ఏవా అస్మై భవతి, అక్కడ ఆ విధంగా ఉంటుందని. ఏతామేవం, దీనిని, ఈ వేద రహస్యాన్ని, బ్రహ్మోపనిషదం, బ్రహ్మరహస్యాన్ని, వేద రహస్యాన్ని, వేద అంటే తెలుసుకొని ఉపాసిస్తాడు, అహంగ్రహోపాసన చేస్తాడు. తద్ధై తద్బ్రహ్మ ప్రజాపతే ఉవాచ. తత్ ఏతద్ బ్రహ్మ అంటే దీనినే బ్రహ్మగారు ప్రజాపతియే ఉవాచ. ప్రజాపతయ అంటే ప్రజాపతి కొరకు, ప్రజాపతి కొరకు ఇచ్చారు. ప్రజాపతిర్మనవే, ప్రజాపతి గారు మనువుకి ఇచ్చారు. మనువు ప్రజాభ్య, ప్రజలకి ఇచ్చారు. తద్యేతద్ దానినే ఉద్దాలకాయ అరుణయే జ్యేష్ఠపుత్రాయ అంటే ఉద్దాలకుడనే ఆయన అరుణి, ఉద్దాల ఉద్దాలకు అరుణి అనేటటువంటి తన జ్యేష్ఠపుత్రునకు, ఉద్దాలకారునికి ఇచ్చాడు. పుత్రాయ పుత్రుని కొరకు. పితా బ్రహ్మ ప్రోవాచ, తండ్రి గారు చెప్పారు. అంటే ఉద్దాలకారుని యొక్క తండ్రి గారు ఈయన ఉద్దాలకారునికి చెప్పారు. ఇదం వావ తజ్యేష్ఠపుత్రాయ పితా బ్రహ్మ ప్రబ్రూయాత్. అంటే ఈ విధంగా ఈ బ్రహ్మ విజ్ఞానాన్ని తండ్రి పెద్ద కుమారుని కొరకు, పుత్రాయ పుత్రుని కొరకు, తజ్యేష్ఠాయ పుత్రాయ అంటే జ్యేష్ఠపుత్రాయ అన్నమాట. జ్యేష్ఠాయ పుత్రాయ, జ్యేష్ఠుని కొరకు, జ్యేష్ఠుడైన పుత్రుని కొరకు, ప్రబ్రూయాత్ చెప్పవరం. లేకపోతే అంతేవాసిని అంటే యోగ్యుడైన శిష్యుని కొరకైనా ప్రబ్రూయాత్ చెప్పవచ్చును. నా అస్మై కస్మై కస్మైచన, ఎవరికి పెడితే వాళ్ళకి, వాళ్ళకి చెప్పకూడదు. ఒకవేళ ఎవరైనా చాలా ఎక్కువ ధనం ఇచ్చేసి, యద్యపి అస్మాత్ ఇమాం అద్భి పరిగృహ్యతాం, ఇమాం ఈ అద్భి అంటే నీటితో, సముద్రాలతో, పరిగృహీతాం చుట్టబడి ఉన్నటువంటి ధనస్య పూర్ణం అంటే అటువంటి భూమండలంలో ఉన్న ధనము యొక్క సంపూర్ణతను దద్యాద్ చిన్నప్పటికీ, ఏతదేవ తతో భూయ, ఏతదేవ ఈ బ్రహ్మ విద్యయే, ఈ ఉపాసన విద్యయే, ఈ అహంగ్రహ సూర్యోపాసనయే, భూయ ఏవ గొప్పది, ఇత్యేతదేవ తతో భూయ ఇది, ఇదియే దానికంటే గొప్పది అని 2 మార్లు చెప్పడం ఆదరార్థం. అంతకంటే మరేం లేదు. 11వ ఖండం ముగిసినది. ముందేం చేసాం? మధు విద్యలో 3వ అధ్యాయంలో 1 నుంచి 5 ఖండాలు, 5 విభాగాలుగా చూసాం. 1వ ఖండము ఋగ్వేదం మంత్రము, దాని తలక ఋగ్మంత్రాలేమో పుష్పాలు, అవే తేనెటీగలు. ఆ పుష్ప రసాన్ని ఆహుతులుగా యశస్సు, తేజస్సు, ఇంద్రియ బలం, వీర్యం, అన్నాద్యం అనేటటువంటి ఫలితాలుగా పొందుతారు. తూర్పు దిక్కు ప్రాచీనాడి, మధునాడి దగ్గరికి వెళ్ళి ఈ సూర్యుని యొక్క తూర్పు భాగము లోహితము లేక ఎరుపు అంటూ మొదటి ఖండాన్ని. 2వ ఖండంకి వస్తే యజుర్వేదము, అక్కడ పుష్పము, యజుర్మంత్రాలు, తేనెటీగలు, దిక్కు పోయి చేరే దిక్కు దక్షిణ దిక్కు, అక్కడ రంగు తెలుపు, శుక్లము అంటూ ఉపాసన, మళ్ళీ దాని ఫలితము యశస్సు, తేజస్సు, ఇంద్రియ బలం, వీర్యం, అన్నాద్యం. 3వ ఖండము సామవేదము, సమవేదమే పుష్పము. ఈ పుష్పము నుంచి మంత్రాలు, మా సామ మంత్రాలు అనేటటువంటి తేనెటీగలు. సామవేదంలో ఎన్నో రకాల చాప్టర్లు, మంత్రాలు ఉంటాయి. అనేక పుష్పాల నుంచి అనేక తేనెటీగల్లాగా అనేక మంత్రాల ద్వారా పడమర దిక్కుకు, ప్రతీచి దిక్కుకు, నలుపు, ప్రతీచి అంటే పడమర, అక్కడ నలుపు అనేటటువంటి వర్ణము అంటూ చెప్పుకున్నాం. అక్కడ మళ్ళీ ఫలితం సేమ్, యశస్సు, తేజస్సు, ఇంద్రియ బలం, వీర్యం, అన్నాద్యం. 4వ ఖండము అథర్వవేదము, ఇతిహాస పురాణాలు, అథర్వ మంత్రాలు, వీటిని ఆదేశాలు అన్నారు. మళ్ళీ ఇది ఉత్తర దిక్కు, ఉదీచి దిక్కుకు చేరుతాయి. ముదురు నలుపు పరకృష్ణ వర్ణము, యశస్సు, తేజస్సు, ఇంద్రియ బలం, వీర్యం ముందులాగే ఆ పుష్పరసముగా ఫలాలుగా వస్తాయి. 5వ ఖండము బ్రహ్మ లేక ఉపనిషత్తులు, ఇదే ఓంకారము, బ్రహ్మ ఉపాసన, గుహ్య ఆదేశము, ఊర్ధ్వదిక్కు, మధ్యలో కనబడేటటువంటి ఆ ప్రకంపనము, క్షోభ, నడిమి రూపము, దానికి కూడా ఇది ఫలితము అంటూ మొదటి 5 ఖండాలు సంగ్రహంగా ఇలా తెలుసుకున్నాం. తర్వాత ఏం చేసాం? 6వ ఖండంలో ఈ
ఎవరైతే ఈ తూర్పు దిక్కుగా ఉన్న భాగాన్ని వసువులు అనేటటువంటి దేవతలుగా భావించి ఉపాసన చేస్తారో అగ్నిముఖంగా వాళ్ళు తూర్పు దిక్కు వైపు వెళతారు. వసువుల ఆధిపత్యం ఉన్నంత కాలం వాళ్ళు తూర్పును ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు అనే కాల పరిమితిని చెప్పారు. ఏడవ ఖండంలోకి, ఇది ఏడవ ఖండం, తెల్ల ఖండం, శుక్లఖండం. అక్కడ రుద్రులు అనే దేవతలు తానే అని ఉపాసిస్తున్నాడు. ఇంద్రుడు అనేటటువంటి ముఖంగా ఇంద్రుడి నాయకత్వంలో తీసుకెళ్తున్నారు. ఈ వసూల కాలానికి 2x, ఇది x అనుకుంటే ఇది 2x, అది ఫలితం. ఏమిటి ఈ యశస్సు, కీర్తి అని చెప్పాం కదా, అవన్నీ అంతకాలం అనుభవిస్తారు అంటూ ఒక ఫలితాన్ని కూడా సూచిస్తున్నారు. ఎనిమిదవ ఖండంలో ఆదిత్యుడే ఆదిత్య దేవతలు చాలామంది ఉన్నారు. ఆదిత్య దేవతలను పొందుతారు, వరుణుని ముఖంగా పొందుతారు, పశ్చిమ దిక్కుకు చేరుతారు. రుద్రుని కాలానికి దీనికి దీనికి ఇది రెట్టింపు, దీనికి ఇది రెట్టింపు. ఇది రుద్రుల కాలం అవుతే దీనికి ఇది రుద్రుల కాలానికి రెట్టింపు. అంటే ఎక్స్ 2x 4x. 9వ ఖండంలోకి వచ్చేసరికల్లా మరుత్తు దేవతలను పొందుతారు. సోముడు అనేటటువంటి దేవత నాయకుడుగా ఉంటాడు. ఉత్తర దిక్కు వైపు వెళతారు. అంటే వెళ్ళడం అంటే ఏం ప్రయాణం ఉండదు, భావన మాత్రకంగానే ఆదిత్యుడి కాలానికి రెట్టింపు. రుద్రుల కాలానికి రెట్టింపు ఏమిటిది? ఆదిత్యుడు. ఆదిత్యునికి రెట్టింపు అనేది మరుత్తులు. 10వ ఖండంలో సాధ్యులు బ్రహ్మగారే ఇక్కడ తీసుకెళ్తారు. హిరణ్యగర్భ బ్రహ్మ ఊర్ధ్వభాగము, పైభాగము మరుత్తుల కాలానికి, అంటే దీనికి రెట్టింపు ఉంటుంది, సాధ్యకాలం ఉంటుంది. అంటే 2x 4x 6x, ఈ 16x, 8x 16x. అథ తత ఊర్ధ్వ ఉదేత్య నైవోదేత నా అస్తమేత ఏకల ఏవ మధ్య స్థాత. మొదటి మంత్రం ఒక అద్భుతమైనటువంటి వైరుధ్యం. ఉదయించని అస్తమించని స్థానం అంట. మనకి ప్రపంచంలో భూమండలంలో అలా తెలియదు. ఉదయించడం అస్తమించడం లేని ఊరు మనకు తెలియదు. ఎక్కడైనా ఎంతో కొంత పగలు, ఎంతో కొంత రాత్రి ఉంటుంది భూమండలం మీద. అటువంటి అలౌకికమైన స్థితిని గురించి బోధిస్తున్నారు. ఎంతవరకు సూర్యుడు అనేక దిక్కులలో ఉదయించడం అస్తమించడం చూశాము. అంటే ఉదయించడం అస్తమించడం అంటే జనన మరణ చక్రం. రోజు అంటే కాల ప్రమాణం, మళ్ళీ కాల ప్రమాణం అంటే జనన మరణ చక్రంలో ఉన్నామని తెలుస్తుంది. సూర్యుడు నిజానికి ఉదయించడు, అస్తమించడు. ఈ లోకాలన్నిటికీ అతీతంగా ఏకమై మధ్యలో నిశ్చలంగా ఉంటాడు. కాలానికి దిక్కులకు అతీతమైన ఈ సూర్యుడు ఎవరు? ఆ స్థితిని ఎలా చేరుకోవాలి? అది ఇక్కడ ఉపాసన. భేద దృష్టి నుండి అభేద దృష్టి వైపు. ఉపాసనా మంత్రం ఏమిటి? సూర్యదేవతారూప అహమస్మి, నేనే ఆ సూర్యదేవతను. భౌతిక సూర్యుడిని విడిగా అనేకంగా చూడడం మానేయాలి. అభేద దృష్టి వైపు. భౌతిక సూర్యుడిని ఎప్పుడైతే విడిగా చూడలేదో ఆ సూర్యుని చేత ప్రకాశింపజేయబడే సర్వ పదార్థాలలో ఉండే భేదభావాన్ని వదులుకోవాలి. నాకు సూర్యుడికి ఎట్టి భేదభావన లేదు. నా చిత్సూర్యుడు, హృదయగత చిత్సూర్యుడు, బాహ్యంలో ఉన్నటువంటి సూర్యగోళము ఒక్కటే. శవాయేసో ఆదిత్యో అంటూ తైత్రీయంలో చెప్పుకున్నాము. అభేద దృష్టి వైపు. అప్పుడు ఉపాసనా మంత్రం ఏమిటి? నేనే ఆ సూర్యుడను, అహం నేను, గ్రహణం దర్శించడం, అహంగ్రహోపాసన. క్రమముక్తి. ఉపాసన చేస్తే అభేద భావనను దేవుడిని ఊహించుకుంటారు. భావన మాత్రకంగా ఉంటుంది. అప్పుడు ఉన్నత అనుభవాలు వస్తాయి. ఆ ఉన్నత అనుభవాలలో మళ్ళీ అహమస్మి మంత్రాన్ని తెలుసుకొని అక్కడ బ్రహ్మ ద్వారా జ్ఞానోదయం పొందుతారు. దీనిని క్రమముక్తి అంటారు. జీవన్ముక్తి అంటే ఏమిటి? అభేద దర్శనం ఇక్కడే నిధిధ్యాసనం ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకుని నేనే బ్రహ్మము అని తెలుసుకున్నప్పుడు ఇక్కడే ఇప్పుడే ప్రత్యక్ష మోక్షం, మరణానంతరం విదేహం ముక్తి. ఛాందోగ్యోపనిషత్తులో 3:11లో వివరించబడినటువంటి సూర్య ఉపాసన ప్రత్యక్షంగా క్రమముక్తిని ప్రసాదిస్తుంది. ఉపాసన ఎప్పుడైతే జ్ఞానంలోకి పోతే అక్కడ ఇదే వ్యక్తి ఉపాసనా భావాన్ని దాటి జ్ఞానంగా ఆ సూర్యుడే పరబ్రహ్మం అని తెలుసుకొని ఆ పరబ్రహ్మమే తానని తెలుసుకుంటే ఆయన ఇక్కడే సకృత్ విభాతం అనేటటువంటి దాన్ని పొందవచ్చు. కాలాతీత స్థితి అంటే ఉపాసకుడు బ్రహ్మలోకాన్ని చేరుకున్నాక అక్కడ సూర్యోదయం లేదా సూర్యాస్తమయం ఉండదు. ఎందుకు? సూర్యుడి మీద నిలబడితే సూర్యాస్తమయం సూర్యోదయం ఉంటుందా? ఉండదు. భూమి మీద నిలబడితేనే సూర్యోదయం సూర్యాస్తమయం విత్ రిఫరెన్స్ టు ద ఎర్త్ ఉంది. సకృత్ దివా, శాశ్వతమైన పగలు.
నా హవా అస్మా ఉదేతి నా నిమ్లోచతి సకృద్దివా హవైస్మై భవతి. రాత్రి అనేది దుఃఖానికి అజ్ఞానానికి సంకేతం, పగలనేది ఆనందానికి చైతన్యానికి ప్రతీక. సూర్యునితో ఐక్యం చెంది శాశ్వత ఆనందాన్ని, దుఃఖం లేని శాశ్వత ఆనందాన్ని సకృద్దివాని పొందుతాడు. అంతరంగ సూర్యుణ్ణి గాని, అంతరంగ రహస్యం హృదయాకాశంలో చిదాదిత్యుణ్ణి, హృదయాకాశే చిదాదిత్య సదాభాసి నిరంతరం ఉదయ అస్తమయం నస్త కథం సంధ్యాం ఉపాస్మహే. హృదయాకాశ చిదాదిత్యుడికి ఉదయాస్తమయాలు లేవు కదా, అప్పుడు ప్రాతఃసంధ్య సాయం సంధ్య అనే కర్మలు నేను ఎలా చేస్తాను? సూర్యుడనే చైతన్యం వెలుపల లేదు, ఉపాసకుడి ఆకాశంలోనే, హృదయాకాశంలోనే శాశ్వతంగా ఉంది. ఈ చిదాదిత్యునకు ఆ పుట్టుక మరణము లేవు, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు. ఉదయాస్తమయాలు మనసుకు, ఆత్మతో లయం చెందినటువంటి జ్ఞానికి ఉదయాస్తమయాలు ఉండవు. ఈ మంత్రాలు ఒక విధంగా ఉపాసన పరంగా చెప్పినా, ఒక విధంగా జ్ఞానాన్నే బోధిస్తున్నాయి. దేవా, నిన్ను సాక్షిగా పెట్టుకుని సత్యం పలుకుతున్నాను. ఈ ముక్తిలో ఉదయం లేదు, అస్తమయం లేదు. ఈ సత్యాన్ని పలకడం ద్వారా ఉపాసకుడు బ్రహ్మస్వరూపంతో విరోధాన్ని పొందాడు. మోక్షం అనేది ఒక ప్రదేశానికి వెళ్ళడం కాదు, దేశకాలాలకు అతీతమైనటువంటి స్థితి. ఎక్కడ కాలం ఉంటుందో అక్కడ దేశం ఉంటుంది, ఎక్కడ దేశం ఉంటుందో అక్కడ కాలం ఉంటుంది. స్పేస్ లేని టైం లేదు, టైం లేని స్పేస్ లేదు. ఎప్పుడైతే టైం లేదన్నారో ప్లేస్ కూడా లేదు, దేశకాలాతీతం. ఏమిటైంది? సూర్యగోళం, దానిని అలా ఫిల్టర్ చేసి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సూర్యుని బ్రహ్మగారు ఆ వేద రహస్యాన్ని ప్రజాపతికి చెప్పారు, ప్రజాపతి మనువుకి చెప్పారు, మనువు ప్రజలకు చెప్పారు, ప్రజలలో ఉద్దాలకారుని తన జ్యేష్ఠపుత్రుడైనటువంటి ఉద్దాలకునికి చెప్పారు. తరతరాలుగా ఏ అంతరాయం లేకుండా బ్రహ్మ ఉపనిషదం క్రమముక్తిని ప్రసాదిస్తూనే ఉంది. పరంపర ప్రాప్తం, పవిత్రమైన గురు పరంపర. అర్హత ఏమిటి? ఎవరికి అర్హత కలదు, ఎవరికి బోధించాలి అనేటటువంటిది 5వ మంత్రం. జ్యేష్ఠపుత్రాయ పిత బ్రహ్మ ప్రబ్రూయాత్. అంతేవాసినే. జ్యేష్ఠపుత్రుడు బాధ్యత, శ్రద్ధ, వంశ పరంపరను నిలబెట్టే లక్షణాలు ఉన్నవాడు జ్యేష్ఠపుత్రుడు. ముందు పుట్టినంత మాత్రాన జ్యేష్ఠపుత్రుడు అవడు. జ్యేష్ఠపుత్రుడి లక్షణాలను, స్వభావాన్ని కలిగి ఉన్నవాడే జ్యేష్ఠపుత్రుడు అవుతాడు. అంతేవాసి, అంతేవాసి కాదు, అంతేవాసి గురువు వద్ద ఉండి సంపూర్ణమైన శ్రద్ధ నిబద్ధనలతో సేవ చేసే శిష్యుడు. శాస్త్రాన్ని, గురువుని గౌరవించలేనటువంటి వానికి, శ్రద్ధ లేని వాటికి వేద రహస్యాన్ని బోధించకూడదు. సముద్రాలతో ఆవరించబడినటువంటి భూమండలాన్ని మొత్తాన్ని, అందులో అనంతమైనటువంటి ధనరాశులను ఒక దానంగా ఇచ్చిన ఆ భౌతిక సంపదలన్నీ వచ్చిపోయేవి, క్షణభంగురము. ఏతదేవ తతో భూయ. ఆ జగత్తు కన్నా ఈ చాందోగ్యోపనిషత్తు బ్రహ్మ విద్య 1000 రెట్లు అత్యంత విలువైనది. ఇది శాశ్వత మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఒకవేళ ఉపాసనగా చేస్తే క్రమముక్తిగా మోక్షానికి ద్వారాన్ని తెరుస్తుంది. ఇమామద్భి పరిగృహీతాం ధనస్య పూర్ణాం దద్యాత్ ఏతదేవ తతో భూయ. సముద్రము చేత చుట్టబడి ఉన్నటువంటి భూభాగమును మొత్తము దానం ఇచ్చిన కంటే కూడా ఏతత్ ఏవ, ఇదియే, ఈ విద్యయే, తతః దానికంటే భూయ గొప్పది, ఇది అని. ఏతదేవ తతో భూయ ఇతి అనేది 2 మార్లు వచ్చింది. సత్యమేమిటి? సూర్యుడు లేక ఆత్మ ఉదయించడు, అస్తమించడు. జనన మరణాలు అనాత్మకే పరిమితము. నేను జనన మరణాలను అనాత్మయందు చూస్తున్నంత కాలము, అనాత్మభావంలో ఉన్నంత కాలము ఉదయాస్తమయాలు, జనన మరణాలు ఉంటాయి. ఎప్పుడైతే నేను అనాత్మ నుంచి ఆత్మను తెలుసుకున్నానో అప్పుడు జనన మరణాలు లౌకికంగా, వ్యవహారికంగా ఉన్నా వాటితో నాకు సంబంధం లేదు. అహంగ్రహోపాసన. అహంగ్రహ, నేనే సూర్యుడను, భేద దృష్టిని విడనాడి అభేద దర్శనం చేయడం, చీకటి లేనటువంటి సకృద్దివా, శాశ్వతమైన ఆనందం ఉన్నటువంటి క్రమముక్తిని పొందడం. ఉదయాస్తమయాలు లేని శాశ్వత సూర్యుడు
వెలుపల లేడు, నీ హృదయాకాశంలోనే నిరంతరం ప్రకాశిస్తున్నాడు. అలా తెలుసుకొని భావన చేయడం ఉపాసన, అలా తెలుసుకొని తానే ఆ చిత్సూర్యుడని అయిపోవడం జ్ఞానం.